E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లలో సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమా భారీ ఘన విజయం సాధించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రూరల్ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు రమేష్ బాబు గారు. అనంతరం ఎక్స్ పర్వాడ ఎంపీపీ మాస్వర్పు అప్పలనాయుడు గారు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తిని, అతను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, అలాగే అతను నటించిన సినిమా ప్రతి సెంటర్లోనూ శతదినోత్సవాలు జరుపుకోవాలని మా సవరపు నాయుడు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారితో పాటు పర్వాడ ఎక్స్ ఎంపీపీ మాస్వరపు అప్పలనాయుడు గారు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఎమ్మెల్యే పిలుపు మీదకు ఉదయం నుంచే సబ్బవరంలో భారీ కోలాహలాల మధ్య నెలకొన్నది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సబ్బవరం 3 రోడ్ల కూడల్లో అతిబలస జైవీర హనుమాన్ గారికి జై అంటూ భారీ ఎత్తున 108 కొబ్బరికాయలతో అభిషేకాలు చేసి స్వామివారికి పూజ నిర్వహించారు. అలాగే సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు, ఇందల రమణ గారు, జనసేన పార్టీ యువనేత గొర్లి కుమారస్వామి, సాలాపు వెంకటేశ్వరరావు, మోకం సోమినాయుడు, బైలుపూడి దేముడుబాబు, మామిడి శంకర్రావు, మామిడి లక్ష్మి, కొండాజీ, గొల్లి నూకరాజు, శ్రీనివాసరావు, ఉగ్గిన రాము, సింగపల్లి శ్రీనివాసరావు, గండి దుర్గాప్రసాద్, బంతికోళ్ల పద్మ, వెన్నెల నరేషు, బైలుపూడి హరిగోపాల్, కరణం కుమారు, శేఖర్, కంచిపాటి రాంబాబు, అలాగే పరవాడ మండలం నుంచి పరవాడ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, వియ్యపు చిన్న, ఎక్స్ ఎంపీపీ సభ్యులు మాస్వరపు అప్పలనాయుడు గారు, తానం గ్రామ సర్పంచ్ కర్నూరు రమణ గారు తదితరులు పాల్గొన్నారు. 24వ తారీఖు అంటే ఎల్లుండ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆ సినిమా ఎల్లుండి రిలీజ్ సందర్భంగా అది సూపర్ డూపర్ హిట్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలు, మనోనిబ్బరం, పూర్ణాయుష్యు ఆ భగవంతుడు ప్రసాదించే సినిమాని దిగ్విజయవంతంగా నడిపించాలని ఈరోజు మేము గుళ్ళలో ఆంజనేయ స్వామి టెంపుల్లో సబ్బవరంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించాం. ఉదయం పరవాడలో, ఇప్పుడు సబ్బవరంలో. ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది కొత్త కాకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా 2 కారణాలు. ఒకటి, ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అయితే. 2, ఒక వీరుడు, ధీరుడు, శూరుడు ఎవరైతే పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఒక మహానుభావుడి జీవిత చరిత్రని తీసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరిగే విధంగా సినిమా ద్వారా ఆయన ఏమిటో ఆయన ఆవిష్కరించుకునే విధంగా తీసిన సినిమా. నిజంగా సినిమా గురించి ఏంటంటే రోమాలు నిక్కపరుచుకునేది ఒళ్ళు గదురుపాటుగా సినిమా వచ్చింది అని చెప్పి మాకు తెలిసింది. ఇది ఏదో సినిమాగా కాదా లాభార్జన కోసం కాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్న సినిమా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన తాలూకా కమిట్మెంట్ ఏమిటి, ఆయన ఎంతో భవిష్యత్తున్న సినీ ఫీల్డ్ను కూడా వదిలేసి రాజకీయాల్లోకి అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని
మనం ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా ఆ వ్యక్తికి బాసటగా అండగా నిలవాలి అనేది తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకున్నాం.